హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం అంగం పొడవును అదేవిధంగా లావును పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. అంతేకాకుండా నేరుగా కూడా మేము తయారు చేసినటువంటి మెడిసిన్స్ ని కూడా అందించడం చాలా మంది కూడా అంగ పరిమాణాన్ని పెంచుకోవడం జరిగింది. కానీ చాలా మంది కూడా తెప్పించుకోలేకనో లేదా డబ్బులు పంపిస్తే మెడిసిన్ పంపిస్తారా లేదా అని డౌట్ కొద్దో చాలా మంది కూడా ఆర్డర్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చేసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి సులువైన చిట్కా గురించి కూడా మేము చెప్తామండి. అండ్ నాట్ వైద్యం ఛానల్ ఇప్పుడే కాదండి, సుమారుగా 7-8 years నుంచి చాలా జెన్యూన్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్. అది మీ అందరికీ తెలిసిందే. సుమారుగా 3,60,000 మంది మేము సబ్స్క్రైబర్స్ ని పొందగలిగామంటే మామూలు విషయం కాదు, తక్కువ టైంలోనే. అండ్ అంతమంది నమ్మి మా దగ్గర కూడా మెడిసిన్ వాడడం కానివ్వండి, దాని పట్ల రిజల్ట్ గురించి కూడా కానివ్వండి, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని రిఫర్ చేయడం కానీ ఇలా జరుగుతుందని. అండ్ మీకు ఒకవేళ ఇలాంటి ఏమైనా కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇకపోతే మనం ఇంట్లో తయారు చేసుకున్న విధానం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అందరికీ కూడా అమౌంట్ ఉంటుంది, అందరికీ పాసిబుల్ అవుతుంది అని కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇంట్లో తయారు చేసుకునేటువంటి కొన్ని చిట్కాలను కూడా మనం తెలుసుకుందాము. దీని ద్వారా కూడా మన అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ కూడా మేము తయారు చేసేటువంటి ఔషధాలలో ఉపయోగిస్తుంటాం. అందుకనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా దానిలోనూ రిజల్ట్ ఓరియంటెడ్ ఉండే చిట్కాలను కూడా మనం చెప్తూ ఉంటామండి. చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిట్కాలు తెచ్చుకోవడము చేసుకోవడము అన్ని కూడా పాసిబుల్ కాదు. కాబట్టి మేము నేరుగా రెడీమేడ్ గా ఐటమ్స్ అనేది పంపిస్తుంటాం. ఇక మనం దీని గురించి పక్క పెడితే ఈ చిట్కా ఎలా తయారు చేయాలని గురించి మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. అన్ని సమభాగాలుగా తీసుకోవాలి అండ్ నేను చెప్పిన విధంగా దాన్ని తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన ఐటమ్ వస అనేది అన్ని రకాల సూపర్ మార్కెట్లలో లేదా చౌదప్పుడు దుకాణాలు లభిస్తుంది. వస గురించి అందరికీ తెలిసిందే. అండ్ చెంగల్వ కోస్టు ఆయుర్వేద షాపులో లభిస్తాయండి. లేదా మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా కూడా చెంగల్వ కోస్ట్ పౌడర్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. తర్వాత అశ్వగంధ అయితే అన్ని ఆయుర్వేదిక షాపులలో లేదా ఆన్లైన్ లో చాలా చాలా సులువుగా మనకు లభించేటువంటి ఐటమ్. ఇంకా ఈ మూడింటితో పాటుగా నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా అన్నిటిని సమమోతాదులో మీరు తీసుకుంటే అన్ని 50 గ్రాములే తీసుకోండి లేదా 100 గ్రాములే తీసుకోండి, మీకు ఇష్టం ఎంతైనా తీసుకోండి. కానీ ఏది తీసుకున్నా కూడా మీరు సమభాగాలుగా తీసుకోవాలి. ఇప్పుడు 3 నూనెల గురించి చెప్తాను నేను. ఒకటి కుసుమ నూనె మీకు విడిగా కూడా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. లేదా చౌదాపుడు దుకాణాల్లో కానివ్వండి, లేదంటే పూజ సామాగ్రి అమ్మేటువంటి దానిలో కూడా ఈ కుసుమ నూనె అనేది లభిస్తుంది. లేదా మీరు ఆన్లైన్ లో కూడా మీరు దీన్ని తెప్పించుకోవచ్చు. కుసుమ నూనె ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కుసుమ నూనె తర్వాత చెమేలి అంటే మనకు తెలుసు కదా, సంపెంగ నూనె అంటాము. ఓకేనా, సంపెంగ నూనె కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సంపెంగ నూనె. మూడవది నువ్వుల నూనె. ఈ సంపెంగ నూనె కూడా మన చౌదపుడు దుకాణాల్లో కానివ్వండి, లేదంటే పూజ సామాన్లు అనే దుకాణాల్లో కానీ ఆన్లైన్ కూడా దొరుకుతాయి. ఓకేనా, ఈ 3 నూనెలు సంపెంగ నూనె, చివరిది వచ్చేసి నువ్వుల నూనె. ఈ 3 నూనెల్ని కూడా సమభాగాలుగా తీసుకోండి. అయితే ఇవన్నీ కూడా ఒక 200 గ్రామ్స్ 200 ml తీసుకుంటే కనుక ఇప్పుడు ఇవి తీసుకున్న దాంట్లో పావు వంతు అంటే 50 గ్రామ్స్ అట్లా తీసుకుంటూ ఉండాలి. సో ఒక పావు అంటే 750 ml అవుతుంది. ఇందులో ఒక 50 గ్రామ్స్ నేను చెప్పినట్టుగా ఈ చూర్ణాలను అందులో వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత దానిని మనం ఒక చిన్న బౌల్లో తీసుకొని వడబోసుకొని ఆ నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు నేను చెప్పిన విధంగా దాన్ని మీరు యూజ్ చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనం అనుకున్నట్టుగా సైజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడైనా సరే మీరు రెగ్యులర్ గా వాడాలి అని అనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా మనము వేడి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక చిన్న బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే అంగం చుట్టూ ఉన్న హెయిర్ అంతా తీసేసి ఇట్లా స్ప్రే చేసేసి రాసిన తర్వాత ఇట్లా జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ప్రెస్ చేసుకుంటూ ఇలా ముందరికి మనం సాగదీస్తున్నట్టుగా అనాలి. ఇలా ఓన్లీ వన్ డైరెక్షన్. అట్లా ఒక 15 to 20 minutes మరీ గట్టిగా కూడా మరీ మెత్తగా మీడియంగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సైజ్ పరిమాణం అనేది పెరగడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అండ్ పక్కా సేఫ్టీగా కూడా ఉంటుంది. అండ్ మీకు రిజల్ట్ కనబడడానికి కనీసం ఒక 45 రోజుల నుంచి 60 రోజుల సమయం అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఇలా కంటిన్యూగా వీలైతే డైలీ 2 times కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ అండి. ఈ చిట్కాను మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మీరు ఇంట్లోనే కంటిన్యూగా కూడా వాడుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంటిన్యూగా మీరు ఎన్ని రోజులైనా వాడుకోండి, దానివల్ల మనకి ఎలాంటి సమస్య ఉండదు. ఇలా వాడడం వల్ల వారి ఏజ్ని బట్టి వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి సుమారుగా ఒక 1 inch to 2 inch వరకు అంగ పరిమాణం పెరగడానికి, ఒక 1/2 inch వరకు లావు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా మీరు ఇది వాడే సమయంలో హస్తప్రయోగం లాంటివి చేయడం కానీ, టైట్ ప్యాంట్లు, టైట్ డ్రైయర్లు ఇలాంటివి వేయడం మాత్రం
తప్పకుండా మానివేసుకోవాలి. హస్తప్రయోగం అనేది కూడా రెగ్యులర్గా చేయకుండా ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వల్ల దీని వల్ల ఎలాంటి నష్టము ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది చిట్కా అండి. మీరు కంటిన్యూగా వాడుకుంటే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మీకు రెడీమేడ్ ఐటమ్ కావాలంటే కూడా మీకు కొరియర్ ద్వారా అందిస్తాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెల్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.